డెఫినెట్గా హిట్లర్ పుట్టింది 1889 ఏప్రిల్ 20. చంద్రబాబు నాయుడు గారు పుట్టింది 1950 ఏప్రిల్ 20. అయితే మాత్రం అంత ఏప్రిల్ 20 నాడు కొన్ని వేల లక్షల మంది పుట్టుంటారు ఈ ప్రపంచంలో. చంద్రబాబు గారిని ఇది చేయాలని మీరు నన్ను అడగొచ్చు. నా ఉద్దేశం అది కాదండి. నేను చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారికి అందరూ బర్త్డే విషెస్ చెప్తుంటే ఆయన రాజకీయ ప్రత్యర్థులు కానీ ఆయన అంటే గిట్టని వాళ్ళు కానీ ఏప్రిల్ 20 నాడు హిట్లర్ బొమ్మ పెట్టి పక్కన బాబు గారి బొమ్మ పెట్టి పెట్టిన మీరు చూసే ఉంటారు కదా, చూసారా లేదా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అయితే మాత్రం ఇక్కడ ఎందుకు అనంటే నేను హిట్లర్ అని చెప్పుకుంటున్న వీళ్ళిద్దరు కేసీఆర్ గారు అండ్ రేవంత్ రెడ్డి గారు ఇద్దరిది చంద్రబాబు నాయుడు గారి స్కూలే. ఇది మెయిన్ పాయింట్. ఇద్దరిది చంద్రబాబు నాయుడు గారి స్కూలే కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు హిట్లర్ని ఆదర్శం అని చెప్పలేదు, హిట్లర్ లాగా ఎప్పుడు ప్రవర్తించలేదు. అంత డెమోక్రటిక్ వేలని పార్టీలో ఏదన్నా ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఐదర్ పొలిట్ బ్యూరో ఆర్ క్యాబినెట్ డిస్కషన్ పెట్టి చివరికి ఆయన అనుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తారనేది ఒకటి ఉంది. అయినప్పటికీ అందరిలో చర్చించే ఆనవాయితీ అక్కడ ఉంది, బట్ ఇక్కడ లేదు. ఇక్కడేంటి, రాత్రి కలొస్తే తెల్లారి పొద్దున ఇంప్లిమెంట్ అయిపోవాలి, కేసీఆర్ గారికైనా జగన్మోహన్ రెడ్డికైనా. సింపుల్. సో అందుకని నేను పెట్టాను. వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారి స్కూల్ అయినప్పటికీ వీళ్ళిద్దరూ నేను హిట్లర్ అని చెప్పుకుంటున్నారు. బట్ హీ నెవర్ సెట్ లైక్ దట్ కదా. అది పాయింట్. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, మీరు ఎలాగైనా దాన్ని రిసీవ్ చేసుకుని చెప్పచ్చు. వికే గారు, ఇప్పుడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కూల్ అయినప్పటికీ స్కూల్ మారిన తర్వాత పాత స్కూల్లో ఉన్నటువంటి సిలబస్ కొద్దిగా మర్చిపోయి ఉంటారేమో. కాబట్టి ఇక్కడ ఒకటేనండి, చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టు ఆయనంత ప్రజాస్వామ్యబద్ధంగా నాకు తెలిసి చాలా అరుదుగా మనం చూస్తాం అటువంటి నాయకుల్ని. ఇంటర్నల్ గా పార్టీ లోపల కానివ్వండి, ప్రభుత్వంలో కానివ్వండి, 10 మంది అభిప్రాయాలు తెలుసుకోవటం, 10 మందికి మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వటం, అలాంటి చిన్నవారికి కూడా ఆయన ఎంతో స్వేచ్ఛనిస్తారు. మా అభిప్రాయాన్ని స్పష్టంగా ఆయన ముందు వ్యక్తపరిచేటటువంటి స్వేచ్ఛ మా అందరికీ ఉంది. కాబట్టి డెమోక్రసీ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే విషయంలో ఆయనని మించిన వారు చాలా అరుదుగా కనపడతారు మనకి. రెండోది, యాదృచ్ఛికంగా ఒకే బర్త్డే అయి ఉండొచ్చు హిట్లర్కిను చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 20th. బట్ చంద్రబాబు నాయుడు గారు ఒక రోల్ మోడల్ గా భావించినటువంటి వ్యక్తి లీ క్వాన్ యూ, సింగపూర్ మాజీ ప్రధానమంత్రి, సింగపూర్ దేశాన్ని ఒక రకంగా ఒంటి చేత్తో నిర్మించినటువంటి వ్యక్తి. ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు, నేను ఆయన ఒక ఐడల్ గా భావిస్తాను లీ క్వాన్ యూని అని చెప్పి. ఏ విధంగా అయితే మలేషియా నుంచి అది డివైడ్ అయిన తర్వాత సింగపూరు ఆయన ఏ విధంగా ఆ దేశాన్ని నిర్మించారో ఆ రకంగా ఒక క్రైసిస్ లో నుంచి ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేయటం అనేది మనం లీ క్వాన్ యూ నుంచి చూసి నేర్చుకోవాలని చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పారు. చెప్పడమే కాకుండా ఆయన ఆచరణలో పెట్టి కూడా చూపిస్తా ఉన్నారు. కాబట్టి హిట్లర్లు ఇటువంటి వ్యక్తుల్ని ఏ రోజు కూడా ఆయన మెమరీలోకి కూడా రానివ్వరు. ఆయన హీఈస్ ఎ విజనరీ లీడర్, హీ విల్ రిమైన్ ఎ విజనరీ లీడర్. అందుకనే ఇవాళ ఓకే సిద్ధాంతపరంగా ఏమన్నా వైరుధ్యాలు ఉన్నప్పటికీ కేటీఆర్ గారు కూడా 2-3 సార్లు చెప్పారు, వీ హ్యావ్ టు acknowledge and appreciate the efforts of Nara Chandrababu Naidu garu in building the Cyberabad and bringing IT to Hyderabad అని ఎవరైనా ఒప్పుకుంటారు. ఆ రకంగా కేటీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్ అందరూ కూడా ఆయన ఒక స్టేట్స్మెన్ లానే చూస్తారు. ఆయన కూడా అదే విధంగా వ్యవహరిస్తారు కూడా. విభజన సమయంలో ఎంతమంది ఎన్ని రకాలుగా అవహేళన చేసినా నాకు 2 రాష్ట్రాలు కావాలి, 2 రాష్ట్రాల ప్రజల యొక్క అభివృద్ధి కావాలని అప్పటికి ఇప్పటికీ ఒకే మాట మీద ఉండి ఏదైనా సరే మన అందరం కలిసి ఉండాలని చెప్పి ఒక స్టేట్స్మెన్ లాగా వ్యవహరించినటువంటి గొప్ప స్టేట్స్మెన్ నారా చంద్రబాబు నాయుడు గారు. 10 మందిని కలిపేటటువంటి వ్యక్తి. హిట్లర్ లాగా ఏదో ఇంకొక జాతి మీదో లేదంటే ఒక వ్యవస్థ మీదో పడిపోయి వాళ్ళ నాశనాన్ని కోరుకునేటటువంటి లక్షణాలు ఆయనలో 0.0001% కూడా మనకు కనిపించవు.
సో ఆ విధంగా యాదృచ్ఛికంగా బర్త్డే ఒకటి అయినప్పటికీ ఈ స్కూల్ వేరు ఆ స్కూల్ వేరు. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్న వీకే గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయంగా కూడా ఆయనకు కూడా ఉన్నటువంటి ఒక పేరు ఏంటంటే, ఆయన ఏదైనా పట్టుకుంటే వదలరు, దాన్ని సాధించే వరకు అవిశ్రాంతంగా పనిచేస్తారు, పని చేయిస్తారు కూడా అని చెప్పి. గతంలో ఉద్యోగస్తులతో పని చేయించడం, అది ఆకస్మిక తనిఖీలు కానివ్వండి, ఆయన టూర్స్ సందర్భంగా కానివ్వండి, ఆయన ఫర్మ్ గా ఉన్నటువంటి సందర్భాలు, ఎవరన్నా సరిగ్గా పని చేయకపోతే యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాలు కానీ చాలా ఉన్నాయి. సో కఠినంగా వ్యవహరించడంలో కూడా ఆయన ఎక్కడా కూడా రాజీ పడరు. ఆ రకంగా వ్యవహరించడం కూడా కరెక్టే. ఒక మంచి చేయాలనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం ఫర్మ్ గా నిలబడాలి. ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా ఫర్మ్ గా నిలబడటంలో కూడా తప్పలేదు. కానీ ఇందాక నేను చెప్పినట్టు కొంచెం ఆ పోలిక ఇంకో రకంగా అది ప్రజెంట్ చేస్తుంటే బాగుండేది రేవంత్ రెడ్డి గారు. అది ఓకే, ఇప్పుడు భవిష్యత్తులో అయినా అటువంటి పోలికలు మనం తీసుకురాకుండా ఉంటే మంచిది. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా మాట్లాడే వీడియోస్ కూడా మీరు చూపించారు. ఆయన కూడా నేను కొంతమంది విషయంలో నేను హిట్లర్ లాగా ఉంటానని ఆయన చెప్పడం, ఎవరైనా సరే, అది కేసీఆర్ గారైనా రేవంత్ రెడ్డి గారికైనా ఎవరైనా మనం హిట్లర్ లాంటి వ్యక్తులతో పోల్చుకోవటం అనేది అనవసరం. వీ కెన్ సే మేము కఠినంగా వ్యవహరిస్తాం, పట్టుదలగా ఉంటాం, ఫర్మ్ గా ఉంటాం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఆ రకంగా మాట్లాడొచ్చు, తప్పులేదు. వి వెల్కమ్ ఇట్. దాన్ని ఎవరు కూడా తప్పు పట్టేటటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు కాబట్టి ఆ రకంగా ఇప్పుడు ఆ విషయంలో క్లారిటీ వచ్చింది కదా, ఎందుకు నేను చంద్రబాబు నాయుడు గారిని ఈ ఇష్యూలో కోట్ చేసి మిమ్మల్ని ఈ డిబేట్ లో కూర్చోబెట్టని మీకు క్లారిటీ వచ్చింది కదా, కన్విన్స్. ఇప్పుడు అయితే చెప్పండి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అటు కేసీఆర్ గారు హిట్లర్ని కోట్ చేసుకోవడం, తనను తాను హిట్లర్తో పోల్చుకోవడము, అవును నేను హిట్లర్నే, ఎస్ మీది తప్పు చేసిన వాళ్ళు ఐ హావ్ టు బి యాజ్ హిట్లర్, ఇంకెక్కువ మాట్లాడితే వాడు తాత ఎవడనుంటే వాళ్ళలాగా కూడా చేస్తాను కూడా అన్నాడు. సో